నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ స్వీటీ. తన ప్రాణత్యాగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అమరజీవి పొట్టి శ్రీరాములు మార్గదర్శనం చేశారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరుగుతున్న కర్నూలు ఉత్సవ్ 2025 ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో వారం రోజుల పాటు జరిగిన కర్నూలు ఉత్సవ్ 2025 కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీజీవీ కళాక్షేత్రం గౌరవ చైర్మన్ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు తల్లి విగ్రహాలకు పుష్పాలను చల్లారు. అనంతరం జిల్లాకు చెందిన స్వాతంత్ర సమర యోధుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త బివి రెడ్డి, రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య, ఆర్జా రామకృష్ణ, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, ఉపాధ్యక్షులు దాశెట్టి శ్రీనివాసులతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారిని సన్మానించారు. అలాగే కళారంగంలో విశిష్ట సేవలు అందించిన వారిని సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ ద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికింది అమరజీవి పొట్టి శ్రీరాములు మాత్రమే అని చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ ద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాలకు సంబంధించి దేశానికి ఆయన మార్గదర్శనం చేశారని, తెలుగు భాష కన్న తల్లి లాంటిదని, ప్రతి ఒక్కరూ తమ మాతృభాషలను గౌరవించాలని చెప్పారు. దేశంలో మిగతా భాషలతో పోలిస్తే తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య అధిక సంఖ్యలో ఉంటుందని వివరించారు. అలాగే దేశంలో ఒక భాష మాట్లాడే వారితో 2 రాష్ట్రాలు ఉన్నది ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మాత్రమేనని తెలియజేశారు. దేశంలో హిందీ భాష మాట్లాడే వారి సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ అది పలు భాషల సమ్మేళనం మాత్రమేనని, తెలుగు భాష అలాంటిది కాదని ఆయన వివరించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ ప్రాధాన్యతను వివరిస్తూ నగరంలో టీజీవీ కళాక్షేత్రంలో తమ సంస్థతో పాటు ప్రభుత్వ భాగస్వామ్యంతో వారం రోజుల పాటు కర్నూలు ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. టీజీవీ కళాక్షేత్రంకు సంబంధించి వరుసగా 3వసారి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించిందని, దీనిని ప్రస్తావిస్తూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్యకు మెడల్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో నిర్వహించిన తెలుగువారి గౌరవాన్ని మరింత పెంచిందని ఆయన వివరించారు. అనంతరం ప్రముఖ పారిశ్రామికవేత్త బివి రెడ్డి, రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య, ఆర్జా రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో కళారంగాన్ని ప్రోత్సహించడంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేస్తున్న కృషి అభినందనీయమని, ముఖ్యంగా టీజీవీ కళాక్షేత్రం ద్వారా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలులో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేయడం జరుగుతోందని తెలియజేశారు. అలాగే కర్నూలు నగరంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఎప్పుడూ ముందుంటారని తెలిపారు. ఈ సందర్భంగా స్విమ్మింగ్ పోటీలలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన శృతి అనే క్రీడాకారునికి టీజీవీ కళాక్షేత్రం తరపున 10,000 రూపాయల ప్రోత్సాహక సహాయాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందజేశారు. ఈ 7 రోజుల కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటే ఏదో ఒక పెద్ద పండుగలాగా జరిగిందనమాట. నాకు తెలిసి మన రాష్ట్రమనే కాదు, మన దేశంలో కూడా ఇటువంటి 7 రోజుల ఉత్సవాలు ఎక్కడ కూడా జరగలేదనుకుంటాను. ప్రైవేట్ తరఫున, ప్రభుత్వం తరఫున జరుగుతుండొచ్చునేమో, కానీ ప్రైవేట్గా ఒక కళాక్షేత్రం ముందుకు వచ్చి ఇటువంటి సప్తాహాలు జరుపుకోవటం చాలా అరుదైనటువంటి విషయం. మనం గమనించినట్లయితే ఒక్కసారి కర్నూలు నగరాన్ని మనం బాగా పరిశీలిస్తే ఇది మొదటి రాజధాని, పెద్ద పట్టణము. ఇంత పెద్ద పట్టణంలో ఇటువంటి కళలకు నిలయమైనటువంటి స్థావరాలు మరొకటి లేదు, ఇది ఒక్కటి తప్పనమాట. దీన్ని కూడా
ఇంత సుందరంగా ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి ముఖ్య కారకులైనటువంటి శ్రీ టీజీ వెంకటేష్ గారు ఇలాగనే దీన్ని పోషిస్తున్నారని చెప్పేసి కోరుకుంటూ ఇటువంటి ఉత్సవాలు మరీ జరగాలని, కర్నూలు కళామ తల్లిని కర్నూలుకు తీసుకొచ్చి ఈరోజు బుక్ ఆఫ్ రికార్డ్స్లో వితిన్ 6 నెలల లోపల 3 హ్యాట్రిక్లు సాధించడానికి కారకులైనటువంటి ప్రతి ఇంట్లోనూ ఒక ఆత్మీయుడిగా అనుబంధాన్ని పెంచుకున్నటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మనందరికీ ఆత్మీయులు గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారికి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఆయన చేస్తున్నటువంటి సేవకు ముగ్ధుడై ఆయనకు ఒక అంత ఒక గుండెల్లో పెంచుకున్నటువంటి అభిమానిగా నేను తయారయ్యాను టీజీ వెంకటేష్ గారికి. ఎందుకంటే నాకు తెలిసి కర్నూలు జిల్లాలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన సహాయం పొందని ఇల్లు లేదని నేను ఎన్నోసార్లు నుండి చెప్తూ ఉంటాను. అది వాస్తవం. కర్నూలులో మనకి ఒక కళామ తల్లి ఈరోజు ఈ కళాక్షేత్రంలో మనం నేను నిలబడినా, మీరు కూర్చున్నా, ఈ వేదిక నుండి ఇంతమందికి కనువిందులు కలిగించే ప్రోగ్రాంలు జరుగుతున్నా దీనికి ప్రధాన కారకులు టీజీ వెంకటేష్ గారు. ఈరోజు హ్యాట్రిక్ కొట్టినటువంటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో కొట్టినటువంటి ఈ సందర్భంగా మీ అందరి తరఫున హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ, మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో అయితే కానీ ఇంతటి గొప్ప కార్యక్రమాలు చేపట్టడానికి మూలపురుషుడైనటువంటి మా ఆత్మీయ మిత్రుడు వెంకటేష్ గారికి మనం అందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాం. ఇంతటి గొప్ప కార్యక్రమాలను నిర్వర్తించాలంటే దాన్ని ఒక సక్రమమైన మార్గంలో నిర్వర్తించాలా. ప్రతి కార్యక్రమాన్ని ఆయన ఎంతో ఓపికగా వీళ్ళు చెప్పినటువంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఈ అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు సాగిపోవాలని చెప్పి కోరుకునేటువంటి గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి. అటువంటి మహనీయుని యొక్క అడుగుజాడుల్లో వీళ్ళందరూ నడచడం వల్లనే ఈ కార్యక్రమాలు ఇంత గొప్పగా సక్సెస్ అవుతా ఉన్నాయి. ఈ 7 రోజుల ఉత్సవాన్ని ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే మనం మొదటిసారిగా దీన్ని లెక్కించవచ్చు. ఈరోజు చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఆడిటోరియం ఫుల్గా ఉన్నప్పుడు మేము చేసిన సేవకు అది ప్రతిఫలంగా ఉంటుంది. మా సేవ అనేది గోడలకు ఉండరాదు, మనుషులకు ఉండాలి, కళాకారులకు ఉండాలి. అలాగే ఈరోజు ఇలా కలకలాడుతుంటే ఎప్పుడు ఇంకా పెద్ద ఎత్తున ఇటువంటి ఎన్నో ఆటలు కట్టించేదానికి పరుగులు తీస్తాం. మీరు రావాలి, మీ ఆశీస్సులు ఉండాలి. కళాకారుల్ని మనం చరిత్రకు దూరంగా అయ్యేవాళ్ళని మరీ చరిత్రకు దగ్గరగా చేర్చాలి. ఆంధ్ర రాష్ట్ర అవతరణ పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసి మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. మన దేశానికి ఒక భాషతో అంటే మతాలు కులాలతో కాకుండా భాష మాట్లాడే వాళ్ళతో ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటము, ఒక నాంది పడటం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో దేశానికి మార్గదర్శనమైందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందుకే చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉంటారు కన్న తల్లి అని. ఎవరి భాష వాళ్ళకు కన్న తల్లి మాదిరి అని అంత గొప్పగా చెప్తూ ఉంటారు. ఇలాంటి భాష మన తెలుగు భాష మనం ఒక విధంగా చూస్తే పాపులేషన్ వైజ్ కానీ లేకపోతే తెలుగు మాట్లాడే వాళ్ళు కానీ మన దేశంలోనే పుట్టి మన సంస్కృతి ఉన్నది భారతదేశంలో మాట్లాడే పాపులేషన్లో నంబర్ 1గా ఉంటుందని మీకు చరిత్ర తెలియజేస్తుంది. ఇది ఆషామాష కాదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో మనం మిగిలిపోయినాం. బెంగాల్లో మిగిలిపోయినాం, చాలామంది తెలుగు వాళ్ళు. తమిళనాడులో మిగిలిపోయినాం, మరి ఒరిస్సాలో మిగిలిపోయినాం, మహారాష్ట్రలో మిగిలిపోయినాం. ఆ పాపులేషన్ని తీసుకుంటే నంబర్ 1 తక్కువ ఎప్పుడు ఉండదు, ఏ సమయాన్ని లెక్క పెట్టినా.
పెద్ద రాష్ట్రాలుగా తెలుగు మాట్లాడే వాళ్ళు దేశంలో ఎక్కడ ఉన్నాయంటే రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్, మన భారతదేశంలో మన ఆంధ్రులదే ఉన్నది. తెలుగు మాట్లాడే భాష 2 రాష్ట్రాలుగా ఉండేది తెలంగాణ, ఆంధ్ర, పెద్ద రాష్ట్రాలు. అంటే ఆంధ్రుల యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాను. కర్నూలు నుంచి విశాఖపట్నంకు బస్సు సర్వీసులు పెరగడం వల్ల టూరిజం పరంగా ఎంతో అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో విశాఖపట్నంకు 3 నూతన ఏసీ బస్సు సర్వీసులను ఆయన ప్రారంభించారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో 3 ఏసీ బస్సు నూతన సర్వీసులను కర్నూలు నుండి విశాఖపట్నంకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నుండి వైజాగ్ వెళ్లే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఏసీ సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. దీనివల్ల 2 ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. వైజాగ్కు బస్సు సర్వీసులు కావాలని తెలిసిన వెంటనే అధికారులకు తగు సూచనలు ఇచ్చి ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తనకు ఎంతో బాధ కలిగించింది అన్నారు. ప్రమాదాలు జరిగిన సమయంలో ఆటోమేటిక్ స్ప్రింక్లర్లు సిస్టమ్ అందుబాటులో ఉంటే ప్రాణాపాయం జరగకుండా ఉంటుందన్నారు. ఈ విషయంపై తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసినట్లు తెలిపారు. త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఆటోమేటిక్ స్ప్రింక్లర్ సిస్టంపై చర్చిస్తానని మంత్రి టీజీ భరత్ చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాకి అంటే వైజాగ్ వరకు పోవడం అనేది ఇక్కడి నుంచి దాదాపు 17-18 గంటలు అవుతుంది. సో ఇప్పటివరకు నాన్ ఏసీ బస్సెస్ ఉండేది. ఏదైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేసిన వెంటనే ఆర్ఎం గారు దాన్ని సీరియస్గా తీసుకొని ఇప్పుడు 3 బస్సెస్ ఏసీ బస్సెస్, ఇందిరా బస్సెస్ని ఏర్పాటు చేయడంలో ఆయన కృషి గ్యారంటీ ఉందండి. అందుకనే ఈరోజు అంత తొందరగా తాగలిగినాము. అదే కాకుండా ఇక్కడి నుంచి అక్కడ పోయే వాళ్ళకి కానీ హిస్టారికల్ ప్లేసెస్ చూసేదానికి ఫెసిలిటీ అనేది ఉంటే బాగుంటుంది. కాబట్టి పోయే వాళ్ళ ట్రావెలింగ్ కూడా అది ఒకటి ఉంటుంది. తర్వాత కర్నూలు కూడా వచ్చి ఇక్కడ కూడా చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఎన్నోటి ఉన్నాయి. సో అవన్నీ చూసుకునేదానికి వాళ్ళకు కూడా టూరిజంగా ఇది మంచి ఉపయోగపడేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాట్ ఎవర్ ఆర్ఎం గారు చేసిన దానికి ఐఎమ్ సీరియస్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అదే కాకుండా ఈ మధ్య మీరు చూసింటారు యాక్సిడెంట్స్ ఏదైతే కర్నూలు ప్రాంతంలో జరగడం జరిగింది. ఫైర్ అయ్యి దాదాపు 19 మంది చనిపోవడం జరిగింది. ఆ టైంలో నేను దుబాయ్లో ఉన్నప్పుడు మన టీం వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఆటోమేటిక్ స్ప్రింక్లర్సు సిస్టము, ఏమన్నా ఫైర్ హజార్డ్ ఉందంటే CO2తో ఫాగ్ని రావడము, ఇవన్నీ కూడా ఆటోమైజ్డ్ చేయడంలో వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. దాదాపు జస్ట్ 1.5 నుంచి 2 lakhs ఖర్చు అవుతుంది. అది ఏమంటే ఇప్పుడు మనకి సిస్టమ్ ఏముందంటే ఆల్ ఇండియా పర్మిట్ తీసుకునేదానికి ఎక్కడో రిజిస్ట్రేషన్స్ అయితే ఇక్కడ ఉంటుంది. మన స్టేట్కి ఇప్పుడు ప్రాంతం నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు పోతా ఉంది. పోనీ అది రిజిస్ట్రేషన్ మన ఆంధ్రాలో ఉందంటే అది లేదు, ఎక్కడో ఒరిస్సాలో ఉంది. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. సో ఇది ఆల్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ లీడ్ తీసుకోవాలా. నేను ఆల్రెడీ మొన్ననే PM గారికి లెటర్ రావడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ఇది జస్ట్ 1.5-2 lakhs. ఒకవేళ ఒక లా ఒక సిస్టమ్ తెచ్చినారనుకోండి, అదే కానీ ఉండినింటే నాకు తెలిసి ఆ 19 ప్రాణాలు పోయేది ఛాన్సే లేకుండా. సో ఈ మధ్య టెక్నాలజీ ఇన్వెంట్ చేశారు కాబట్టి నాకు కూడా నితేష్ గడ్కర్తో కలిసి ఎట్లయినా 3rd వీక్లో ఢిల్లీకి పోయేది ఉంది. అప్పుడు గ్యారంటీ ప్రజెంట్ చేసి అన్నిట్లోకి తెచ్చేలాగా ఒక లా తెచ్చేసినారనుకోండి, ఎవరు వాళ్ళు గ్యారంటీ ఇంప్లిమెంట్ చేసేదాన్ని. ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేసినప్పుడు బిల్డింగ్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ తేవాలంటే ఇన్ని ఫ్లోర్స్ తర్వాత స్ప్రింక్లర్ సిస్టమ్స్, ఫైర్ అవన్నీ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దానికి. సో ఇక్కడ గవర్నమెంట్ ఏం లేదు, ఒక లా తేవడం తప్ప ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా తెస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ జరిగింది జస్ట్ ఒక 3-4 days బ్యాక్ కూడా నార్త్లో ఎక్కడో జరిగిందని చెప్పి నేను ఇన్సిడెంట్. సో ఖచ్చితంగా సేఫ్టీ పరంగా అవి తీసుకుంటామని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్డీఏ ఏది అయినా కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఇట్లాంటివి ఏమన్నా విషయాలు తెలిస్తే పాజిటివ్గా తీసుకుపోయే ప్రభుత్వం కాబట్టి అక్కడ మోడీ గారు కానీ చంద్రబాబు గారు కానీ సో ఇవన్నీ తీసుకోపోతారని చెప్పి ఆశిస్తున్నా.
ఇక్కడ కూడా ఇప్పుడు బస్సెస్ ఏవైతే పెట్టారో ఆల్రెడీ హ్యామర్స్ ఉండడము, ఏమన్నా ఉంటే ఇమీడియట్గా ఎస్కేప్ చేసుకునేదానికి హ్యామర్స్ కూడా ఉన్నాయని చెప్పారు. ఈవెన్ ఫైర్ ఎస్టింగ్విషర్స్ కూడా ఉన్నాయని చెప్పారు. బట్ ఏమంటే ఇవన్నీ ఆటోమైజ్డ్ కాదు. అంటే హ్యామర్ హిట్ చేయాలంటే మంచి చేయాలా, ఫైర్ ఎస్టింగ్విషర్ వాడాలంటే మంచి వాడాలి. ఏదన్నా ఆ పానిక్ సిచ్యువేషన్లో చాలా కాంప్లెక్స్గా ఉంటుంది కాబట్టి ఈ ఆటోమైజ్డ్ సిస్టమ్ తెస్తే చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నా. ఖచ్చితంగా నా వంతు ప్రయత్నిస్తాను, ఎందుకంటే ఇట్స్ బికమ్ ఏ సెన్సేషన్. ఈ టైంలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారని నేను భావిస్తాను. నగరంలో దశాబ్దాలుగా సమస్యగా ఉన్న కర్నూలు మెడికల్ కళాశాల వద్ద ఉన్న 7 షాపుల సమస్య రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పరిష్కరించారు. షాపులు ఖాళీ చేసిన యాజమానులకు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ 27,11,994 రూపాయలను అందజేశారు. కర్నూలు నగరంలో దశాబ్దాల కాలంగా సమస్యగా ఉన్న రోడ్డు వెడల్పు కార్యక్రమం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చొరవతో పరిష్కారమైంది. కర్నూలు మెడికల్ కళాశాల వద్ద రోడ్డుకు ఇబ్బందిగా 7 షాపులు ఉండేవి. ప్రధాన రహదారి కావడంతో ఈ షాపుల ముందు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఉండేవి. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుని వైద్య విద్యార్థులతో పాటు మరికొందరు మృత్యువాత పడ్డారు. ఈ సమస్యపై మంత్రి భరత్ ప్రత్యేక దృష్టి పెట్టి షాపుల యజమానులతో చర్చించి వారికి తగిన నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ అధికారులు షాపులను తొలగించాల్సి ఉండగా యజమానులే షాపులను తొలగించారు. నష్టపోయిన షాపు యజమానులకు నగరపాలక సంస్థ కమిషనర్ తన క్యాంపు కార్యాలయంలో 27,11,994 రూపాయల చెక్కును అందించారు. కర్నూలు మత సామరస్యానికి ప్రతీక అని అందులో భాగంగా షాపులకు సంబంధించిన మసీదు కమిటీ సభ్యులు ముందుకు వచ్చి షాపులను ఇష్టపూర్వకంగా తొలగించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కమిషనర్ విశ్వనాథ, మసీదు ముత్తవల్లి అజాం, కమిటీ మెంబర్ హుమాయూన్, తెదేపా నేతలు మన్సూర్ అలీ ఖాన్, సయ్యద్ అబ్బాస్, గోల్కొండ హమీద్, అబ్దుల్ రజాక్, జుబైర్ అహ్మద్, జహంగీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిటీ ఎల్డర్స్ అందరి సహకారంతో మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను వారి కోఆర్డినేషన్తో గౌరవ మంత్రివర్యులు భరత్ సార్ యొక్క ఇనిషియేషను ప్లస్ వారి యొక్క ప్రోత్సాహము మరియు వారి యొక్క గైడెన్స్తో ఈరోజు సామరస్యంగా అందరికీ ఆమోదయోగ్యంగా ముఖ్యంగా ఈ కమిటీ సభ్యుల ఇబ్బంది పడకుండా ఆ షాపులకు కావాల్సినంత కాంపెన్సేషన్ ఇస్తూ టీడీఆర్లు ఇస్తూ ఈ సమస్యను మనం సామరస్యంగా పరిష్కరించుకోగలిగాం. అందులోన కర్నూలు నగరము సామరస్యానికి మనకు సఖ్యతకి మారిపోయారు. అటువంటి నగరానికి తగిన విధంగా మనం బిహేవ్ చేశాం. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా కరెక్ట్గా చెప్పాలంటే దశాబ్దాలుగా ఈ సమస్య ట్రాఫిక్ సమస్య ముడిపడి ఉండింది. దానికి ఒక చిన్న పరిష్కారం మనం తీసుకుంటూ ఈరోజు వారంతకు వారే దీన్ని కోర్టు ఆదేశాల మేరకు ఆ షాప్ రూములు తొలగించుకోవడం, మేము పరస్పర అంగీకారం మేరకు వారికి కాంపెన్సేషను ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే కాంపెన్సేషన్ ఇవ్వడం, వారు తొలగించుకునే కార్యక్రమం బహుశా రేపటికి ముగింపు దశకు వస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా వారికి మేము అనుకున్నటువంటి అంగీకారం మేరకు కావలసినటువంటి పరిహారము అవన్నీ ఇవ్వడం జరిగింది. టీడీఆర్లు కూడా వారు దీనికి సంబంధించినటువంటి యాజమాన్య హక్కులు సమర్పించిన వెంటనే టీడీఆర్ను కూడా ప్రాసెస్ చేసి దీన్ని ఇంతే సామరస్యంగా అంతే ప్రజలకు అనుకూలంగా సౌకర్యవంతంగా దీన్ని ముగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. 7 షాపులు, 4.75 సెంట్ల స్థలము, నెక్స్ట్ షాపుల వరకు ఉన్నటువంటి స్థలము. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ ప్రాంతంలో రోడ్డు కూడా వేయడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు చాలా రోజులుగా ఉన్నటువంటి సమస్య ఈ రకంగా పరిష్కారం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. సామరస్యంగా సమస్య పరిష్కారం అవడము మనకు కర్నూలు నగరానికి శుభసూచకంగా నేను భావిస్తున్నాను. అలాగే కమిటీ వాళ్ళకి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది రోడ్ వైండింగ్ విషయంలో. గత శతాబ్దాలుగా అన్నారు మన మన్సూర్ అన్న గారు, కరెక్టే ఆ విషయము. ఎందుకంటే టీజీ సార్ కానీ చాలా ప్రయత్నం చేశారు ఈ షాపులు తొలగించి కమిటీ వాళ్ళకి మంచి షాపులు కానీ మంచి ప్లేస్ ఇవ్వాలని, కానీ కుదరలేదు. ఈ భరతన్న గారు గెలిచిన తర్వాత, మినిస్టర్ అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకొని కమిటీ వాళ్ళు సూచనల మేరకు ఏదైతే మాట ఇచ్చారో అన్నగారు, అలాగే కమిషనర్ సార్ గారు, జేసీ గారు,
కలెక్టర్ గారు మేడము, ఆర్డీఓ గారు, మన ఎంఆర్ఓ గారు అందరూ కృషి వల్ల ఒక కులికి వచ్చి ఈ ప్రాబ్లం చాలా అయిందని మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. రాబోయే దినాల్లో ఇంకా ఏమైనా మన కుల మతాల అతీతంగా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే మా కమిటీ వాళ్ళు ఎట్లా అయితే సహకరించినారో అదేవిధంగా మనం సహకరించుంటే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాము. ఈ కమిటీ వాళ్ళకి ప్రత్యేకంగా అల్లా దయ వల్ల ధన్యవాదాలు తెలుపుతూ మేము చాలా సంతోషిస్తున్నాము ఈ కమిటీ వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సయ్యద్ ఆజం, షాసాహెబ్ మసీద్ తోల్లి. ఈ సమస్య గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉండింది. దీన్ని ఒక కొలిక్కి తేవాలని మేము ఎన్నోసార్లు ప్రయత్నం జరిగింది, ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అది ముందుకు పోతూ వెనక్కి వస్తూ, ముందుకు పోతూ వెనక్కి వస్తూ అట్లనే జరగడం జరిగింది కొన్ని సంవత్సరాలుగా. ఇప్పుడు మా పెద్దల సహకారంతో, మన డిపార్ట్మెంట్ వారి సహకారంతో మరియు మినిస్టర్ గారి సహకారంతో, మన ప్రజల అవసరార్థం మేము కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. ఇక్కడ రోడ్డు చాలా నేరోగా ఉంది. మనము వాళ్ళకి ఏ విధమైన మా హదీస్లోనే, మా ఖురాన్ హదీస్లోనే ఏ ఒక్కరికి మా వల్ల అన్యాయం జరగకూడదు, ఇబ్బంది కలగకూడదు అనే ఉన్నది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు రావడం జరిగింది. అది కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నప్పటికీ మాకు తగిన పరిహారం మాకు సరిగా అప్పుడు అందకపోవడం వల్ల ఇది డిలే జరగడం జరిగింది. లేకపోతే గత 10 సంవత్సరాల క్రితమే ఇది జరిగేది. ఇప్పుడు మన కలెక్టర్ గారు మరి జేసీ గారి సహకారంతో, మన మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో, మన మినిస్టర్ గారి సహకారంతో న్యాయం జరిగింది అనిపించి మేము కూడా ప్రజలకు సహకారం అందించాలనే ఉద్దేశంతో మేము సంతోషంగా ఈ కార్యక్రమాన్ని మేము షాపులు రోడ్డుకు తొలగించి రోడ్డుకు సహకరించాలని సహకరిస్తున్నాం. ఈరోజు క్యాంప్ ఆఫీస్లో కమిషనర్ గారితో ఈ సమావేశం చేస్తున్నాము. షాషా మసీద్ ఒక సమస్య ఏదైతే ట్రాఫిక్కి సంబంధించినది ఉండిందో కొన్ని శతాబ్దాలుగా అనుకోవచ్చు, ఇది సమస్యలాగా ఉండిపోయింది. ఈరోజు మంత్రి గారి టీజీ భరత్ గారి చొరవతో కమిషనర్ గారు, జేసీ గారు, తహసీల్దార్ గారు, మరి మన లోకల్ మైనార్టీ లీడర్స్ అందరు కలిసి గత 8 నెలల నుంచి దీన్ని పరిష్కారం దిశగా పోవడం జరిగింది. దాని తర్వాత హైకోర్టు యొక్క గైడ్లైన్స్ కూడా రావడం జరిగింది. ఆ గైడ్లైన్స్తో మంత్రి గారు ఒకటే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మసీద్కి, మసీద్ కమిటీకి ₹1 కూడా తగ్గకుండా పరిహారం చెల్లించాలి అని ఆయన గతంలోనే చెప్పారు. చాలామంది ప్రయత్నం చేశారు కానీ దీనికి సొల్యూషన్ తీయలేకపోయినారు. మంత్రి గారు, కమిషనర్ గారు, జేసీ గారు ఎంతో ఇంట్రెస్ట్గా తీసుకొని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో సార్లు మంత్రి గారి ఆఫీస్కి కంప్లైంట్స్ రావడం జరిగింది. గతంలో ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. ఇట్లాంటి మంచి కమిటీ కూడా సహకరించినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. మన దేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన హాకీ క్రీడకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన 100 సంవత్సరాల భారత హాకీ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 100 సంవత్సరాల భారతదేశ హాకీ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు క్రీడా సంఘాల ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్పోర్ట్స్ అథారిటీ మైదానం ఆవరణంలో ఉన్న హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహానికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులు, హాకీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి దాసరి సుధీర్, రైల్వే హాకీ క్రీడాకారుడు రవితో పాటు వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తూ పదవి విరమణ చేసిన హాకీ క్రీడాకారులు పుల్లయ్య, శాంతి ప్రసాద్, వెంకట్రావులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సన్మానించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ మన దేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన హాకీ 100 సంవత్సరాల వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఒకప్పుడు ప్రపంచంలోని హాకీ క్రీడలో మన దేశం నంబర్ 1 స్థానంలో ఉండేదని, కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం వెనుకబడిపోయిందన్నారు. 100 సంవత్సరాల క్రితం మన దేశంలో పుట్టిన హాకీకి పూర్వ వైభవం తెచ్చే విధంగా వేడుకలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మన దేశంలో ఎన్నో రకాల విధానాలు, సంస్కృతులు ఉన్నాయని, వాటిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఇక క్రీడలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘటనగా వివరించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడల్లో పాల్గొనాలని, తద్వారా మంచి ఆరోగ్యాన్ని సాధించవచ్చు అన్నారు. ముఖ్యంగా యువతపై వారి కుటుంబాలు ఆధారపడి ఉంటాయని, వారు చెడు అలవాట్లకు దూరంగా క్రీడల్లో సాధన చేస్తూ ఆరోగ్యంగా ఉంటే కుటుంబ భారాన్ని మోయటంతో పాటు తాము కూడా ఎంచుకున్న రంగాల్లో రాణించవచ్చు అని చెప్పారు. శరీరంలో కదలికలు ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ క్రీడలను సాధన చేయాలని, క్రీడలకు వయస్సుతో నిమిత్తం లేదని వివరించారు. సరిగ్గా 45 సంవత్సరాల క్రితం తాను ఇటలీకి వెళ్ళినప్పుడు ఒక అంశాన్ని గమనించానని, అప్పట్లో అక్కడ ఎంత ఆసక్తి ఉన్నప్పటికీ ఆ కుటుంబంలోని అబ్బాయిలకు 18 సంవత్సరాలు వచ్చాయంటే వారు ఇంటి నుంచి బయటకు వెళ్లి స్వయం శక్తితో జీవించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. కానీ మన దేశంలో తల్లిదండ్రులకు ఆర్థికంగా లేకపోయినప్పటికీ తమ పిల్లలను మాత్రం వారు ఎన్ని కష్టాలు పడి అయినా పువ్వుల్లో పెట్టి చూసుకుంటారని, అలాంటి వారిని యువత ఆరోగ్యంగా ఉంటూ చక్కగా చూసుకోవాలని కోరారు. యువత ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం కూడా అన్ని రంగాల్లో బలోపేతం అవుతుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వెల్లడించారు. అనంతరం జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులు, జిల్లా హాకీ సంఘం కార్యదర్శి దాసరి సుధీర్ తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో క్రీడలు ఇంత అభివృద్ధి చెందాయి అంటే కేవలం ఇందుకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాత్రమే అని చెప్పారు. కర్నూలు నగరంలో ఇంత చక్కటి వసతులతో స్టేడియంను నిర్మించడంతో పాటు నిరంతరం క్రీడలను ప్రోత్సహిస్తూ టీజీవీ కుటుంబం చక్కటి సహకారాన్ని అందిస్తోందని అన్నారు. వారు అందిస్తున్న సహకారం వల్లే ఎంతో మంది క్రీడల్లో రాణిస్తూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని అన్నారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాకీ స్టిక్తో బాల్ను కొట్టి హాకీ పోటీలను ప్రారంభించారు. హాకీ అనేది మన దేశంది, మన దేశం అని 100 సంవత్సరాల పండుగ చేసుకుంటున్నాం మనం ఇక్కడ పుట్టి. భారతదేశంలో కొన్ని వందల వేల సంవత్సరాల కిందట పుట్టిన మనది అని గుర్తించింది మనం 100 సంవత్సరాల కిందట. ఎన్నో రకాలు, ఎన్నో విధానాలు, ఎంతో కల్చరు మన దేశంలో పుట్టి ప్రపంచమంతా వ్యాప్తి చెందుతున్నది. అలాంటివి ఇక్కడ మనం పుట్టినవి మనం మర్చిపోకుండా కనీసం 100 సంవత్సరాలుగా మనం పుట్టింది మనదే అని గుర్తించి చేసుకుంటున్న హాకీ పండగ ఇది. ఈ పండుగని సెలబ్రేట్ చేయాలని భారతదేశంలో 9 గంటల నుంచి 12 గంటల వరకు ప్రతి ఒక్కరు ఒక బ్యాట్ పెట్టుకొని హాకీ ఆడాలనేది ప్రతి భారతీయుడు చేయవలసిన పని అని మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ముందుకు పోతున్నాయి. సో పిల్లలు మీరందరూ తెలుసుకోవాల్సింది, స్పోర్ట్స్ అనేది నిజ జీవితంలో ఒక ముఖ్యమైన ఘటనగా తీసుకోవాలి. మీ జీవితానికి ఒక మార్పు, మీ జీవితం ఆరోగ్యంగా ఉండాలంటే స్పోర్ట్స్లో మీరు ఇన్వాల్వ్మెంట్ అవుతూనే ఉండాలి. దానికి ఏజ్ లిమిట్ లేదు. మీరు శక్తి ఉన్నంత వరకు, మీరు కదలికలు ఉన్నంత వరకు ఈ స్పోర్ట్స్లో ఏదో విధంగా ఏ కార్యక్రమం ఏది చేసినా మీరు చేయట్లు తిప్పినా అది స్పోర్ట్స్ కిందే వస్తుంది. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు ప్రతి స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కాండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సింది మీ అందరికీ మరీ చెప్తున్నాను. యూత్కు మీ మీద ఎంతో వాళ్ళు పెద్దలు మీ మీద ఎంతో ఆశలు పెట్టుకుని ఉంటారు. వాళ్ళు తిండి తినకుండా మీకు తిండి పెడుతుంటారు. వాళ్ళు మంచి బట్టలు వేసుకునేకి లేకున్నా మీకు మంచి బట్టలు వేస్తారు. మరి అలాంటి వాళ్ళు చాలామంది మన దేశంలో ఉన్నారు. ఇంకా డబ్బులు ఉండేవాళ్ళు మిమ్మల్ని పై చదువులకు డబ్బులు ఖర్చు పెట్టి వారు అనుభవించింది కూడా మీకు అనుభవించే విధంగా చేస్తూ ముందుకు పోతుంటారు. సో ముఖ్యంగా మీ అందరికి చెప్పేది ఏమంటే, ఆ పెద్దల ఆశయాలకు అట్లీస్టు మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉంటే కదా వాళ్ళకి మనం వాళ్ళకి ఏం మనం చేసే పని లేదు. మీరు ఆరోగ్యంగా ఉండి వాళ్ళ కళ్ళకు కనబడుతూ ఉంటే
అది ఆనందం. వారికి మీరు ఆరోగ్యంగా ఉండి ఉన్నత పదవులు చేసుకొని మరి మీరు వాళ్ళకు చూసుకునే బాధ్యత కూడా మీ యూత్ మీద ఉంటుంది. ప్రతి ఒక్క అబ్బాయికి అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలా, వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాలా, కుటుంబం అంతా భారం ఉంటుంది ప్రతి యూత్కు. సో మీరు ఆరోగ్యంగా ఉంటే కానీ ఈ భారాన్ని మీరు మోయలేరు. ఇది ఒక భారతదేశ సంస్కృతి. నాకు ఇటలీలో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది 45 years బ్యాక్. ఆయన దగ్గర నేను ఒక పెద్ద పారిశ్రామికవేత్త దగ్గర కూర్చున్నాను. రాత్రి డిన్నర్ పిలిచాడు. డిన్నర్లో సడన్గా ఆయన ఏడ్చేది మొదలుపెట్టాడు. కంట్లో నీళ్ళు వస్తున్నాయి. ఏం రా, ఎందుకు ఏడుస్తావు, ఇన్ని వేల కోట్ల ఆస్తుంది, నీకు ఎందుకు ఏడుస్తున్నావు అని మేము అడగటం జరిగింది. లేదు ఐ హ్యావ్ ప్రాబ్లం అన్నాడు. ఐ హ్యావ్ ప్రాబ్లం విత్ మై సన్ అన్నాడు. ఏమి నీకు ప్రాబ్లం మీ సన్తో అంటే, వానికి 18 ఏళ్ళు అయిపోతా ఉంది, వాడు ఇల్లిడ్చి వెళ్ళిపోవాల్సిందే టుమారో, అండ్ వానంతకు వాడు బతకాల్సిందే, ఉద్యోగం ఎక్కడైనా చేసుకుంటూ చదువుకోవాల్సిందే. 45 ఏళ్ళ కింద సంగతి చెప్తున్నాను. మరి 18 ఏళ్ళు అయింది, నీకు వేల కోట్లు ఉన్నాయి, మళ్ళీ వాడిని బయటకు ఎందుకు పంపిస్తావు, వాడిని బయట ఎందుకు చదువుకోమంటావు, మళ్ళీ నువ్వు ఎందుకు ఏడుస్తావు అంటే, దిస్ ఈజ్ అవర్ స్టైల్ ఆఫ్ లివింగ్. వాడు పోవాల్సిందే, వానంతకు వాడు బతకాల్సిందే. కానీ మన దేశంలో మన తల్లిదండ్రులు మనం ఉద్యోగం వచ్చేంత వరకు, చదివేంత వరకు వాళ్ళ నెత్తి మీద పెట్టుకుని మమ్మల్ని అంతా కాపాడుకుంటారు. ఆయన ఏడుస్తున్నాడే కానీ పోల్చిందే అంటాడు. అది మా సంస్కృతి అంటాడు. వాళ్ళంతా వాడు బతకాల్సిందే, వాడు వేల కోట్ల ఆస్తి ఉంది. మరి మన తల్లిదండ్రులు ఏం ఆస్తులు లేకున్నా మిమ్మల్ని పూల్లో పెట్టుకొని చూస్తారు, వాళ్ళు తినకుండా మీకు తిండి పెడతారు. ఇవన్నీ మర్చిపోకుండా ఇవంతా ఎందుకు చెప్తామంటే, మీరు ఆరోగ్యంగా ఉండాలి. చెడు అలవాట్లకు పోరాదు, సిగరెట్లు తాగరాదు, తాగటానికి అలవాటు పడరాదు. కొంతమంది రైట్ టు లెఫ్ట్లో ఉండే పెద్దలు కూడా కొద్దిగా తాగుతూ ఉంటారు. వాళ్ళు కూడా మానుకోవాలి, కుటుంబం కోసం బతకాలి. మీరు కూడా చెడు అలవాట్లు నేర్చుకోరాదు. ఇక రైట్ టు లెఫ్ట్ ఉండే వాళ్ళ మంచి అలవాట్లు ఏమున్నాయి అవి మాత్రం చూడాలి. మీరు ప్రతి ఒక్కరిలో మైనస్లు ఉంటాయి, నాలో ఉంటాయి, అందరితో ఉంటాయి. మైనస్ మీరు ఎప్పుడు చూడరాదు. మీరు చూల్చి ఉండేది వాళ్ళలో ఉండే పాజిటివ్ చూడాలి, మీరు నేర్చుకోవాలి. ఇది మీరు తెలుసుకోవాలి. జీవితాలు మీరు జీవితాలు కాపాడుకుంటే భారతదేశాన్ని కాపాడుకున్నట్లని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ యొక్క స్టేడియం ప్రారంభించినప్పుడు మేము ఈ విధంగా మీరు ప్రారంభించినప్పుడు నేను హాకీ ప్లేయర్గా ఈ విధంగా నిలబడుకున్నాను సార్. మళ్ళీ ఇప్పుడు కూడా అప్పటి నుంచి 1983 నుంచి సారు క్రీడలు అభివృద్ధి చెందుతున్నాయంటే కేవలం టీజీ వెంకటేష్ గారి దాని గుణం వల్లే. మేమంతా కూడా జాతీయ స్థాయి అన్నాము. ఇదంతా కారణం ఏమంటే మరి స్టేడియం నిర్వహించడం కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సార్లో దాంట్లో మరి సార్లు మాకు సంతోషకరం. ఈ సందర్భంగా నగరంలోని బళ్ళారి చౌరస్తాలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ, అయ్యప్ప, శివస్వామి మాలలు ధరించిన వారికి 41 రోజుల పాటు అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆలయ పూజారి శ్యామసుందర్ శర్మ తెలిపారు. ఈ మేరకు నగరంలోని ఆలయంలో స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని బళ్ళారి చౌరస్తాలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం ఆవరణలో ఆంజనేయ స్వామి మాల, అయ్యప్ప స్వామి మాల, శివమాల ధరించిన స్వాములకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు 41 రోజుల పాటు ఆంజనేయ, అయ్యప్ప, శివస్వాముల మాలలు ధరించిన భక్తులకు ఇక్కడ దాతలు దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో దాదాపు 300 మంది స్వాములు పాల్గొని ప్రతిరోజు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్యామ్ సుందర్ శర్మ మాట్లాడుతూ తమ ఆలయంలో 41 రోజుల పాటు స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందుకు సహకారం అందిస్తున్న దాతలు, దేవాదాయ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలు సహకారం అందించేందుకు ముందుకు రావాలని కోరారు. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం బళ్ళారి చౌరస్తా శ్రీ కార్తీక మాసము శుద్ధ పాడ్యం వదులుకొని మార్గశిర మాసము ఏకాదశి వరకు 41 రోజు ఈ వీరాంజనేయ స్వామి దేవాలయం నందు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తుల సహకారము శ్రీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుచుచున్నది. ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము. ఆంజనేయ స్వామి దీక్షాస్వాములకు కాకుండా అయ్యప్ప స్వాములకు, శివస్వాములకు, సాయి స్వాములకు అందరికీ కలిపి పెడుతున్నాము. దగ్గర రోజుకు 300 నుంచి 400 మంది భక్తాదులు వస్తున్నారు. కాబట్టి దాతలు ఈ విషయాన్ని అన్నదానాన్ని కార్యక్రమం సహకరించవలసిందిగా. తమ పాఠశాలకు చెందిన విద్యార్థి రోహిత్ బాక్సింగ్ పోటీల్లో రాణించి బంగారు పతకాన్ని సాధించడం అభినందనీయమని నారాయణ విద్యా సంస్థల ఏజీఎం రమేష్ కుమార్ అన్నారు.
ఈ మేరకు నగరంలోని ఎలుకూరు బంగ్లాలో ఉన్న నారాయణ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థి రోహిత్ను ఆయన అభినందించారు. నగర శివార్లోని ఎలుకూరి బంగ్లాలో ఉన్న నారాయణ స్కూల్ విద్యార్థి రోహిత్ బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థి రోహిత్ను నారాయణ విద్యా సంస్థల ఏజీఎం రమేష్ కుమార్ సర్టిఫికెట్తో పాటు మెడల్ అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శాంతమ్మ, డీన్ సురేష్, పీఈటీ రాము తదితరులు పాల్గొన్నారు. నారాయణ విద్యా సంస్థల ఏజీఎం రమేష్ కుమార్, పాఠశాల ప్రిన్సిపల్ శాంతమ్మ మాట్లాడుతూ తమ పాఠశాలకు చెందిన విద్యార్థి రోహిత్ బాక్సింగ్ పోటీల్లో రాణించడం అభినందనీయమన్నారు. తమ పాఠశాలలో విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోను చక్కగా రాణిస్తారని వెల్లడించారు. విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని తెలిపారు. Today I am very happy and pleased to inform D. Rohit of eTechno 9th class student has participated Kurnool District Boxing Championship 2025 on 21st September 2025 in Kurnool, and he has got the first place in that championship, and we are very happy. On behalf of Narayana, I congratulate our student Mr. Rohit as well as his parents and also the management, especially our AGM sir Ramesh Kumar Garu, and also all the staff members and our Dean Suresh. So we thank everyone for giving this opportunity to our student Mr. Rohit. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి.